రక్తము త్రాగితే రక్తం ఎట్లా పెరుగుతుందో వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే రక్తము త్రాగినట్లే అని మనం చెప్తూ ఉంటాం. అలాంటి డైరెక్ట్గా హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో లోపల ఆ ఎలక్ట్రాన్స్ అవి సేమ్ గోధుమ గడ్డికి హెమోగ్లోబిన్లో ఉన్నట్టు సేమ్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అంటే రక్తం త్రాగినట్టుగా రక్తం పట్టేసేటట్టు మెకానిజం ఇందులో ఉంది డైరెక్ట్గా. క్లోరోఫిల్ రిచ్ వీట్ గ్రాస్ ఏ గడ్డికి లేనంత గొప్ప గుణం గోధుమ గడ్డికి ఉంటుంది. అలాంటి ఫ్రెష్ గోధుమ గడ్డిని రోజుకు ఒక 100 ml 120 ml అట్లా తీసుకోగలిగితే రక్త పుష్టి బాగా వస్తుంది. రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేకుండా సమస్యలన్నీ భలే తగ్గుతాయి. కానీ అందరికీ అట్లాంటిది సాధ్యం కావట్లేదు. అన్ని ప్రాంతాల్లో దొరకట్లేదు. గడ్డిని పండించుకోవాలి అంటే కూడా శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. అలా కుదరని వారికి పౌడర్ వాడితే లాభాలు వస్తాయనే భావనలో మార్కెట్లో చాలామంది గోధుమ గడ్డి పౌడర్స్ అమ్ముతూ ఉన్నారు. ఆ గోధుమ గడ్డి పౌడరు ఎప్పుడు కలెక్ట్ చేసిన గడ్డి నుంచి అయితే లాభాలు ఎక్కువ ఉంటాయంటే 7 రోజుల నుంచి 9 రోజులు వయసు వచ్చిన గడ్డినే కట్ చేయాలి. అప్పుడే ఈ ఫలితాలు ఉంటాయి. అది ముదిరినప్పుడు లాభాలు తగ్గిపోతాయి. మరి లేతది కట్ చేస్తే లాభాలు తరిగా ఉండవు మళ్ళీ. అందుకని 7 days to 9 days అలా కట్ చేసి లో టెంపరేచర్లో సన్షేడ్ కింద దాన్ని మెల్లగా డ్రై చేస్తే వాల్యూస్ అసలు యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ అసలు పోవన్నమాట. అలా హీట్ చేయటం కూడా చాలా ముఖ్యం. అట్లా సన్షేడ్లో లో హీట్లో మెల్లగా ఎక్కువ రోజులు ఎండిన తర్వాత దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ వీట్ గ్రాస్ పౌడర్గా కనుక తయారు చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వీట్ గ్రాస్ పౌడర్ని మనం వాడుకోగలిగితే గడ్డి వాడుకోవటం కుదరని వారికి ఇది కూడా బెనిఫిట్ వస్తుంది. రోజుకు 2-3 స్పూన్లు గోధుమ గడ్డి పౌడర్ వాడితే అలా జ్యూస్ త్రాగినట్టు వచ్చేస్తుంది. పండ్ల రసాలు బంగారు సమానం అయితే గోధుమ గడ్డి రసము వజ్ర సమానం. అలాంటి వీట్ గ్రాస్ పొడిని వెజిటబుల్ జ్యూస్లో 1-1.5 స్పూన్ రోజు కలుపుకొని అన్ని రకాల సమస్యలు ఉన్నవారు వాడుకోవచ్చు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, చర్మ సమస్యలు, అట్లాగే డయాబెటీస్ ఉన్నవారు, అట్లా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా, బ్లడ్ ఫార్మ్ అవ్వాలన్నా అన్నిటికీ మంచిది. అలా వెజిటబుల్ జ్యూస్ కుదరినప్పుడు 1 కప్పు నీళ్ళల్లో కాస్త స్పూన్ గోధుమ గడ్డి పౌడర్ 1.5 స్పూన్ కలుపుకొని తేనె కలుపుకొని అట్లా త్రాగేసేయచ్చు అనమాట. పుల్కా పిండిలో కూడా గోధుమ గడ్డి పౌడర్ అట్లా కలుపుకొని మీరు పుల్కాలు కాల్చుకొని కూడా తీసుకోవచ్చు. ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్న నెంబర్ 1 రిచ్ ఫుడ్ కాబట్టి వీట్ గ్రాస్ పౌడర్ని ఇట్లా వాడుకుంటే మంచిది.